Hi, this is Priya. Welcome to KR5 News. అంగన్వాడీ వ్యవస్థ ఏర్పడి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు సిఐటియు కార్యాలయం వద్ద తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి స్వర్ణ జెండాను ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ దేశంలో పసిపిల్లల, గర్భిణీల, బాలింతల ఆరోగ్య సంరక్షణ కోసం వారికి పౌష్టికాహారం అందించడం కోసం ప్రాజెక్టు ప్రారంభించబడిన ఐసిడిఎస్ నేడు దేశవ్యాప్తంగా సుమారు 7,600 పైగా ప్రాజెక్టులలో విస్తరించి ప్రజా ఆరోగ్య సంరక్షణ కొరకు కృషి చేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు 50 సంవత్సరాలు అయినప్పటికీ నేటికి ప్రభుత్వం వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గానీ, కార్మికులుగా గానీ గుర్తించకుండా తక్కువ వేతనాలు ఇస్తూ గౌరవ వేతనం పేరుతో శ్రమదోపిడీ చేస్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు వాణి, సూర్యకళ, జరీనా, సునీత, సందీప, రాజ్యలక్ష్మి, సరిత తదితరులతో పాటు నాయకులు పాల్గొన్నారు. అంగన్వాడీ ఉద్యోగుల ఐక్యత, అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పోరాడతాం, సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాడతాం, సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సిఐటియు జిందాబాద్, 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 జిందాబాద్. ఈ దేశంలో పసిపిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీల ఆరోగ్య సంరక్షణ కోసం 50 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఈ ఐసిడిఎస్ వ్యవస్థలో అంగన్వాడీ టీచర్లుగా, వర్కర్లుగా, ఆయాలుగా 100 రూపాయల నుంచి టీచర్లకి, 50 రూపాయల నుంచి ఆయాలకి జీతం ఉన్న సందర్భం నుంచి ప్రారంభమైనటువంటి ఈ వ్యవస్థ ఇప్పుడు అనేక పోరాటాలు చేయటం మూలంగా 34 సంవత్సరాల క్రితం ఐసిడిఎస్లో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఏర్పడటం జరిగింది. సిఐటియు ఏర్పడ్డ తర్వాత నుంచి అనేక పోరాటాలు చేయటం మూలంగా కొన్ని సమస్యల్ని ప్రభుత్వాలు పరిష్కారం చేసినప్పటికీ ఇప్పటికీ అంగన్వాడీ టీచర్లని, ఆయాల్ని ఇంతవరకు ఉద్యోగస్తులుగా కానీ, ప్రభుత్వ ఉద్యోగులుగా కానీ, కార్మికులుగా కానీ గుర్తించకుండా, కనీస వేతనాలు అమలు జరపకుండా, మౌలిక సదుపాయాలు ఏవి అమలు జరపకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. రాబోయే కాలంలో గత పోరాటాలని స్ఫూర్తిగా తీసుకొని అంగన్వాడీ టీచర్లకి ఈరోజు గ్రాట్యుటీ, పెన్షను, రిటైర్మెంట్ బెనిఫిట్స్, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత సాధించే వరకు ఈ యూనియన్ ద్వారా పోరాటాలు నిర్వహిస్తామని, అట్లా అంగన్వాడీలో అనేక సమస్యల పరిష్కారం కోసం మరింత అకుంఠిత దీక్షతోటి తమ పోరాటాలని కొనసాగించడం కోసం ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు నిర్వహించుకోవటం జరిగింది.